అమ్మమ్మ ఆ, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. ఇప్పుడు నాకు డౌట్. చెప్పు నీ డౌట్. మనకి కాదు. ఆ, తెలుగులో బిగ్ బాస్ ఉంది కదా, ఉంది. అదేమో సీజన్ 9. ఓకే. సీజన్ 9 అన్ని సీజన్లు అంటే సీజన్ 9 వేసాడు. సీజన్ 9 అయిపోయింది. ఉమ్. ఆడి పేరేంటి? ప్రకాశ? ఇమానియల్. ఇమాన్యుల్ కాదు, ఇమానియల్ బిగ్ బాస్ కామెడీ 9 విన్నర్. 9 విన్నరు ప్రకాష్ కాదే, చిట్టి తల్లి, పవన్ కళ్యాణ్. కళ్యాణ్ అమ్మ, పవన్ కాదు. పవన్ కళ్యాణే. అవునా? పవన్ కళ్యాణ్ పడాలా. రన్నరు తనుజ. తనుజ. తనుజ పుట్టస్వామి. అమ్మో. నేను ఇంకా అసలు అందరూ తనుజ విన్ అయిద్ది అనుకున్నా. అంటే విన్ అదే అయిద్దాం. నాకు కూడా చిట్టి కొంచెం చివరిలో ఆ కళ్యాణ్ పరంగా విన్నరేలే. సర్లేగా, అదంతా పక్కన పెడితే ఇప్పుడు వేరే ఎక్కడో చూశాను, సీజన్ 12 సీజన్ 13 అని చూపిస్తున్నారు. ఈ 9 కష్టం అంటే వేరే చోట్ల 12 13 సీజన్లు అంట. మీరు అసలు ఎలా చూస్తారు బిగ్ బాస్? మాకు పిచ్చి చిట్టి ఎనర్జీ. బిగ్ బాస్ చూస్తే ఎనర్జీ వస్తుంది. షబ్బో, మీ ఎనర్జీకి నాకు దన్నం. మీకు సరేనే దన్నం. మరి బిగ్ బాస్లో ఇమానీయులు ఉన్నాడు కదా. నాకు తెలీదు అసలు. నీకు తెలియకపోతే వినాలి. ఇమానీయులు ఉన్నాడు కదా. ఇమానీయులకి ఒక అమ్మ ఉంటుంది. అమ్మ ఉంటే వాళ్ళ మమ్మీ కోసం ఒక పాట పాడతాడు. పాట పడితే ఆ పాట మమ్మీకి నచ్చదు, వాళ్ళ మమ్మీకి. కానీ ఇమానీయులు మంచి పాటే పాడాడు. ఏం పాట పాడాడు? తర్వాత నెక్స్ట్ 2 లైన్ నేను పాడినా, ఇమానీయులు కొంచెం పాడి వేసాడు. చెప్పు. కొంచెం నేను పాడతా. అంటే పాడాలని ఉంది, పాట వచ్చినా రాకపోయినా పాడతా. పాడాలంటే కొంచెం కంఠం సవరించుకోవాలి. పాడు తొందరగా. అమ్మ గురించి పాడాడు. చెప్పమ్మా, తొందర పాడు. మా ఇక్కడ అయిపోతుందమ్మా టైం. అమ్మాని పిలిచి పిలిచి కుండ పిండకురా, ఆకలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మఒడి పాము పడగయ్యిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. చిటి ఇమానీలు కొంచెం పాడాడు కదా, ఇంకొంచెం నేను పాడాను చిట్టి. బాగుందా? నాకు అర్థమైంది వాళ్ళమ్మ ఎందుకు వద్దుందా, అంత చెత్తగా పాడుంటాడు. చెత్తగా చిట్టి, దీంట్లో మంచి పాటే ఇది. ఒక బాబు, చిన్న బాబు. సర్లే, ఇక్కడ వీడియో టైం అయిపోతుంది కానీ ముందు బాయ్ చెప్పి.